హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 3ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ కాకుండా పూర్తిగా చూసేద్దాం పదండి. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ఈ సేబం వాళ్ళ కొలీగ్ అయితే మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ వచ్చిన వాళ్ళ అందరినీ కూడా వీడియో అనేది తీసి ఇంకా టీవీ ఛానల్కి అమ్ముదామని చెప్పి వీడియో తీస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో చాలామంది మెలకుగా వచ్చేస్తారనమాట మ్యాడ్ మ్యాన్ పర్సన్స్. ఇంకా తిన మీద పడిపోతారు. సో తిన కూడా ఆ మ్యాడ్ మ్యాన్ పర్సన్ లాగానే మారిపోతాడు. అయితే తను అంటే సేబం వాళ్ళ కొలీగ్ అందులో ఉండటం సేబం చూస్తుంది. ఇంకా ఇదే టైంలో బయట అంటే లోపల ఉన్న మ్యాడ్ మ్యాన్ పర్సన్స్ అందరూ కూడా బయటకు వచ్చేస్తారని చెప్పేసి ట్రక్ అనేది డోర్ వేసేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే సేబం ఏం చేస్తుంది అంటే, అక్కడున్న మిలిటరీ ఆఫీసర్స్ అందరినీ కూడా తోసేసి తన డోర్ ఓపెన్ చేసి తన కొలీగ్ని గట్టిగా పట్టుకుంటుంది. అయితే సేబంని కూడా ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్స్ అందరూ కూడా పట్టేసుకుంటారనమాట. ఇంకా అందుకని చెప్పి హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుంది అంటే, సేబంని కాపాడితే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అని చెప్పేసి ఇంకా సేబంని కూడా లోపల ఉంచేసి డోర్ వేసేయండి అని చెప్పేసి అంటుంది. ఇంకా మిలిటరీ మ్యాన్స్ అందరూ కూడా డోర్ అనేది వేసేస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో హ్యూన్ అక్కడికి వస్తాడు. హ్యూన్ వచ్చి ఆ మిలిటరీ పర్సన్స్ అందరినీ కూడా తోసేసి ఏం జరుగుతుంది అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకా అక్కడ తనకి సేబం కనిపిస్తుంది. ఇంకా వెంటనే సేబంని పట్టుకుని బయటకు తోస్తాడనమాట. ఇంకా సేబం ఏమో తన కొలీగ్ని పట్టుకుని ఉంటుంది. ఇంకా హ్యున్ ఏం చేస్తాడు అంటే సేబంని కింద పడేస్తాడు. సో సేబం అలాగో తన కొలీగ్ని పట్టుకుని ఉంది కాబట్టి కొలీగ్ కూడా బయటకు వచ్చేస్తాడు. ఇంకా మిగతా మ్యాడ్ పర్సన్స్ అందరూ కూడా అంటే సైలెంట్ చేయడం కోసం అని చెప్పేసి హ్యున్ ఒక బాంబుని తీసి దాని లోపల వేసి డోర్ వేసేస్తాడు. ఇంకా ఆ బాంబ్ అనేది పేలైన తర్వాత దానిలోంచి స్మోక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మ్యాడ్ మ్యాన్ పర్సన్స్ అందరూ కూడా కూల్ అయిపోతారు. ఇంకా తర్వాత సేబం వాళ్ళ కొలీగ్ని అయితే పోలీసులు అందరూ కూడా వచ్చి తన్ని ఆపుతూ ఉంటారు. ఇంకా సేబంని అయితే హ్యున్ వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా సేబం అయితే చాలా థ్యాంక్స్, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా హ్యున్ కూడా పోన్లే నేను కరెక్ట్ టైంకి వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడే హ్యాపీనెస్ అనే ఈ ఎపిసోడ్ టైటిల్ పడుతుందనమాట. సో ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ సీన్ అయిపోయిన వెంటనే సేబం ఏం చేస్తుంది అంటే, తన కొలీగ్కి కొంచెం ట్రీట్మెంట్ అనేది ఇప్పించి తను కూల్ అయిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ కొలీగ్ ఏమో నేను భయపడ్డాను అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంకా సేబం ఏమో జాగ్రత్తగా ఉండు, నీకేం కాదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇదే టైంలో హ్యున్ అయితే హాన్తో మాట్లాడుతూ ఉంటాడు, కొలోనల్ హాల్తో. సో వీళ్ళందరినీ కూడా ఇలాగే ట్రక్లో పెట్టేశావు, నీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళని కూడా ఇలాగే ట్రీట్ చేస్తావా, వాళ్ళని ఎందుకు ఒక జాంబీస్ లాగా ట్రీట్ చేస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ ఎంత హాన్ ఏమంటాడు అంటే, కోవిడ్ నుండి నువ్వేం నేర్చుకున్నావు, మనం వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతూ ఉండాలి, అంతేగాని అన్నీ పట్టించుకున్నాము అంటే మిగతా వాళ్ళకు కూడా అదే వస్తుంది. సో ఇప్పుడు నువ్వేమంటావు, వాళ్ళందరినీ బయటకు వదిలేసి వాళ్ళని చంపకుండా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే అయిపోతారు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో సేబం అయితే హాన్ దగ్గరికి చాలా కోపంగా వస్తుంది. సో కోపంగా వచ్చి, మీరు ఇదంతా కూడా బయటకి అంటే మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారా, లేకపోతే నేనే రిలీజ్ చేస్తాను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హాన్ కూడా నేను అంతా చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా సేబం ఎందుకు అలా అంటుంది అంటే, ఒకవేళ బయటికి రిలీజ్ అయితే ఇంకా చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎక్కువగా అంటే మెడిసిన్స్ అవన్నీ తయారు చేయడంలో హెల్ప్ చేస్తారు అని చెప్పి సేబం అలా చేస్తుందనమాట. తర్వాత సేబం అలాగే హ్యూన్ ఇద్దరు కలిసి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటారు. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో అక్కడ టీ షర్ట్ అబ్బాయి ఉంటాడు కదా, సో సేబంని ఎప్పుడు టీ షర్ట్ అడుగుతూ ఉంటాడు, తను కనిపిస్తాడు. ఇంకా తను చూసిన వెంటనే సేబం అయితే మాస్క్ పెట్టేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ అబ్బాయి ఏమో టీ షర్ట్ తీసుకొచ్చావా అని అడుగుతాడు. సేబం ఏమో లేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఈసారి తీసుకొస్తాను అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత లిఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా వీళ్ళందరూ వెళ్తారు. చిన్న పాప వాళ్ళ మదర్ కూడా ఉంటారు అక్కడ. ఇంకా వాళ్ళ మదర్తో సేబం అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇదే టైంలో నెక్స్ట్ ఫ్లోర్లో ఇంక ఈ డాక్టర్స్ ఉంటారు కదా, సో డాక్టర్ అలాగే అప్పుడు మంచం కింద ఒక అమ్మాయి కనిపించింది కదా ఈ డాక్టర్ వాళ్ళ ఇంట్లో, ఆ అమ్మాయి ఇద్దరు కూడా లిఫ్ట్లో ఎక్కుతారనమాట. ఇంకా హ్యున్కి అయితే కొంచెం డౌట్గా ఉంటుంది. సో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే హ్యున్ వాళ్ళ మదర్తో వీడియో కాల్ చేసి మాట్లాడదాము అని చెప్పేసి హ్యున్ అలాగే మన సేబం ఇద్దరు కూడా నీట్గా రెడీ అవుతారు. ఇంకా మొత్తం కెమెరా అంతా కూడా సెట్ చేస్తారనమాట. వాళ్ళ ప్రీవియస్ ఫోటో ఉంది కదా, పాత ఫోటో, ఆ ఫోటో అంతా కూడా కనిపించేలాగా వాళ్ళు కూర్చొని ఇంకా హ్యున్ వాళ్ళ మదర్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా హ్యున్ వాళ్ళ మదర్ ఏమో అంతా బాగానే ఉందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో మళ్ళీ పైన అంటే డాక్టర్స్ వాళ్ళు ఫ్లాట్ ఉంది కదా, సో దానిలో మళ్ళీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వెంటనే
వెంటనే హ్యున్ వాళ్ళ మదర్ అంటారు, ఏంటి మీ పైన నైబర్స్ అంత నాయిసీగా ఉంటారా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు సేబం అంటుంది, హ్యున్ వెళ్ళి చూసిరా అని చెప్పేసి హ్యున్ని పంపిస్తుంది. ఇంకా సేబం ఏమో హ్యున్ వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో పైన డాక్టర్తో ఈ లాయర్ వచ్చేసి, మీరు ఎందుకు ఇంత నాయిస్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంక ఇదే టైంలో హ్యున్ కూడా అక్కడికి వస్తాడు. ఏమైంది ఇంత నాయిస్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా దానికి ఈ డాక్టర్ ఏమంటాడు అంటే, మా ఆవిడకి కొంచెం ఒంట్లో బాగోలేదు, తనే అందుకే అలా బిహేవ్ చేస్తుంది, మీరేం అనుకోకండి, ఇంక నుండి అలాంటి సౌండ్ రాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా హ్యున్ అయినా సరే నమ్మడు. అందుకని చెప్పి తనేం చేస్తాడు అంటే, ఒక అమ్మాయి ఉంది కదా, అదే లాస్ట్ టైం మంచం కింద ఉంటుంది, సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి తినే మేనేజరు మా ఆవిడ వాళ్ళ క్లినిక్లో తినే మేనేజ్ చేస్తూ ఉంటుంది అన్నిటినీ, సో తిను కూడా వచ్చింది చూడండి మా ఆవిడని ట్రీట్ చేయడానికి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా ఆ అమ్మాయి అయితే కొంచెం టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా హ్యున్ గమనిస్తాడు. సో మీ ఆవిడ వాళ్ళ అంటే క్లినిక్ పేరేంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఇంకా హాన్ని చూపిస్తారనమాట. సో హాన్ ఏం చేస్తాడు అంటే మళ్ళీ కార్ వాష్ దగ్గరికి వెళ్తారు. అంటే డ్రగ్ డీలర్స్ ఉన్నారు కదా, సో స్మగిల్ చేసే వాళ్ళని కలవడానికి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళి కార్ డిక్కీలో ఉన్న డ్రగ్స్ అన్నిటిని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సేబంని చూపిస్తారు. సేబం ఏమో వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో టీవీ ఆన్ చేసేటప్పటికి ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉంది కదా, సో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ కొలీగ్ ఏదైతే వీడియో తీస్తాడో ఆ వీడియో అంతా కూడా అంటే మొత్తం టీవీ ఛానల్స్ అన్నిటిలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి టీవీలో చెప్తారు. సో మీకు ఏమైనా ఫుడ్ అది కావాలంటే తెచ్చుకోండి అని చెప్పి అంటారు. ఇంక ఇదంతా కూడా సేబం వింటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ ఎక్కువగా డెవలప్ అయిపోవటం వల్ల కొంతమంది అలాగే మ్యాడ్ మ్యాన్ పర్సన్ వచ్చినట్టు డిసీజ్ వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగే హ్యున్ వాళ్ళ అంటే ఆఫీస్లో ఒక రాబర్ కూడా నాకు మ్యాడ్ మ్యాన్ పర్సన్ వచ్చింది, నేను అందుకే అలా చేశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా హ్యున్ అయితే నువ్వు ఇలా యాక్ట్ చేయకు, నీ కళ్ళేం మారలేదు నాకు తెలుసు అని చెప్పేసి తనకి కొట్టి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, సేబం అయితే మొత్తం షాపింగ్ అంతా కూడా చేసుకుని చాలా థింగ్స్ అని కొనేసి మళ్ళీ తన అపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటే, అయితే కింద గోడ మీద తన ఫోటో అతికిస్తారు సేబంది. అంటే సేబం అంటే హైయర్ క్లాస్ వాళ్ళ అపార్ట్మెంట్కి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయింది కదా నిన్న లాస్ట్ ఎపిసోడ్లో, సో అందుకని చెప్పి తను ఫోటో అతికిస్తారనమాట. సో ఇంకా సేబం ఏమో అది నా ఫోటోనే ఎందుకు అతికిచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఈ అపార్ట్మెంట్లో ఉండే రిప్రజెంటేటివ్ అనమాట. సో రిప్రజెంటేటివ్ కాదు కానీ రిప్రజెంటేటివ్ అవ్వాలి అని చెప్పేసి తన డ్రీమ్. సో అందరినీ కూడా నేనే హైయెస్ట్, ఈ అపార్ట్మెంట్లో నేనే అన్ని మేనేజ్ చేస్తుంటాను అని చెప్పి అలా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అంటుంది, మీరు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. సేబం అంటుంది, ఒకవేళ మీరు అలా బ్లాక్ చేసేస్తే ఫైర్ వస్తే ఎలా వెళ్తారు అని చెప్పి అడుగుతుంది. దానికి ఈ రిప్రజెంటేటివ్ ఏం చెప్తుంది అంటే, ఫైర్ వర్కర్సే సర్టిఫై చేశారు, అక్కడికి మంట వెళ్ళదని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా సేబం అయితే సరే అని చెప్పేసి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ పైన రూమ్లోంచి మళ్ళీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా సేబంకి అయితే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో హ్యున్ అయితే ఈ డాక్టర్ వాళ్ళ మేనేజర్ ఉంది కదా, సో ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. కలిసి అంటే సపరేట్గా వేరే దగ్గర కలిసి ఏం చెప్తాడు అంటే, అసలు అపార్ట్మెంట్లో ఏమైంది నాకు చెప్పు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో సేబంని చూపిస్తారు. సేబం మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఇంతలా సౌండ్ వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి ఆ డాక్టర్ అంటాడు, మా ఆవిడికి ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తన చేతికి ఆ డాక్టర్ చేతికి బ్లడ్ ఉంటుంది. అది చూసిన వెంటనే సేబం అయితే, ఏంటి తను ఎప్పుడు అంటే ఎన్ని రోజుల నుండి అలా బిహేవ్ చేస్తుంది, తను ఇప్పుడు సైలెంట్గా ఉంది అంటే తనకి తగ్గిపోయినట్టే, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పేసి ఇంకా అలా పిలుస్తూ ఉంటుందన్నమాట డోర్ నాక్ చేసి. అయితే ఇదే టైంలో డాక్టర్ ఏం చేస్తాడు అంటే లోపలికి అంటే సీబంని తోసేస్తాడు. సో అక్కడ ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ అయితే టోటల్గా జాంబీ లాగా మారిపోతుందన్నమాట. సో ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ టాబ్లెట్ వేసుకుంటుంది కదా, అందుకని చెప్పి జాంబీలా మారిపోతుంది. ఇంకా వెంటనే సేబం ఏం చేస్తుంది అంటే పక్కనే అంటే బాత్ చేయడానికి గ్లాస్ డోర్ ఉంటే దాని లోపలికి వెళ్ళిపోయి డోర్ అనేది క్లోజ్ చేసేస్తుంది. కానీ ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ మాత్రం అంటే సేబంని ఏం చేయట్లేదు. ఇంకా అందుకని సేబం ఏమంటుంది అంటే, డోర్ ఓపెన్ చేయనా, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తావా అని చెప్పేసి అంటుంది. ఇంకా అలాగే సేబం అయితే డోర్ ఓపెన్ చేస్తుందన్నమాట. డోర్ ఓపెన్ చేసిన వెంటనే డాక్టర్ వాళ్ళ వైఫ్ అయితే డాక్టర్ మీదకే వెళ్తూ ఉంటుంది, సేబం మీదకి కానీ ఎవరి మీదకి వెళ్లకుండా. ఇంకా డాక్టర్ అయితే పారిపోతూ ఉంటాడు. ఇంకా వీళ్ళ వైఫ్ కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. అయితే అదే టైంలో హ్యున్ ఏమో సేబంకి ఫోన్ చేసి, నువ్వు పైన సౌండ్ వస్తే అక్కడికి వెళ్ళకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ ఆల్రెడీ అక్కడికి సేబం వెళ్ళిపోయింది కదా, నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఈ డాక్టర్ అయితే పారిపోతూ ఉంటాడు కదా, సో తను వెళ్ళి ఒక చోట దాక్కుంటాడు. ఇంకా ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ కూడా అక్కడికే వెళ్తుంది. ఇంకా అదే టైంలో ఆ చిన్న పాప ఉంటుంది కదా, సేబంతో ఉండే పాప అక్కడ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి సేబం ఏం చేస్తుంది అంటే, తన్ని ఆ చిన్న పాపని కాపాడాలి అని చెప్పేసి ఒక పిల్లోని ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్కి అడ్డుగా పెట్టేసి తను పట్టుకుంటూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఇంకా స్ట్రాంగ్గా
సేబమ్ని తోసేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో హ్యున్ అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడనమాట. సో వచ్చి తనేం చేస్తాడు అంటే ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ని ఆపేస్తాడు. ఇంకా సేబమ్ని అలా కాపాడుతాడనమాట. ఇంక తర్వాత తనేం చేస్తాడు అంటే ఈ వైఫ్ ఉంది కదా, ఈ జాంబీలా మారిపోయిన వైఫ్ని తన్ని కట్టేసి ఇంకా డాక్టర్స్కి హాన్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. దాని తర్వాత తనేం చేస్తాడు అంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గట్టిగా కొడతాడు. ఎందుకంటే సేవంని తను అలా తోసేసాడు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా గట్టిగా కొట్టేసి ఏం కాలేదు కదా మీకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత హాన్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అంటే ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ని అంబులెన్స్లో ఎక్కించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంక తర్వాత ఈ హ్యూన్ ఏం చేస్తాడు అంటే ఆ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా కూడా చెక్ చేస్తాడు. ఇంకా అప్పుడు తనకేం దొరుకుతుంది అంటే ఒక హాకీ బ్యాట్ మీద బ్లడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దాన్ని తీసుకుంటాడు. ఇంకా అంతేకాదు మొత్తం వెతికేటప్పటికి తనకి ఈ నెక్స్ట్ టాబ్లెట్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా వాటన్నిటిని కూడా తీసుకుంటాడు. దాని తర్వాత అంటే అపార్ట్మెంట్లోనే ఇలాంటి కేసు వచ్చింది అంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టేస్తారు అని చెప్పేసి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని థింగ్స్ కొనేసుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఒక ముసలావిడ ఫ్యామిలీని చూపిస్తారనమాట. సో ఈ ముసలావిడిని అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు పట్టించుకోరు. వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ అబ్బాయికి అలాగే వాళ్ళ హస్బెండ్కి ఇందాక ఏం జరిగిందంటే కింద అని చెప్పి ఆవిడ చెప్దాం అనుకుంటూ ఉంటుంది. అంటే ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి చెప్దాం అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఏమో లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఆవిడని పట్టించుకోకుండా ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఇంకా ఎలాగో మొత్తం అంతా ఓపెన్ అయిపోయిందని చెప్పేసి హాన్ అయితే లైవ్ అనేది ఇస్తూ అందరికీ చెప్తాడనమాట. ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత హ్యున్నేమో అంటే సేబమ్ని అడుగుతాడు, నువ్వు ఎప్పుడు కూడా అపార్ట్మెంట్లోనే ఉంటున్నావు కదా, కాసేపు అలా వాక్ చేద్దాము అని చెప్పేసి అడుగుతాడు. ఇంక దానికి సేబమ్ కూడా సరే అంటుంది. ఇంక వీళ్ళిద్దరూ బయటకు వెళ్తూ ఉంటే అదే టైంలో రిప్రజెంటేటివ్ వస్తుంది సేబమ్ దగ్గరికి అలాగే హ్యున్ దగ్గరికి వచ్చేసి, మీరు ఈ విషయాన్ని బయటకు చెప్పకండి, ఎందుకంటే మన అపార్ట్మెంట్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది కదా, బయటకి వాళ్ళకి ఇలా మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉంది మన అపార్ట్మెంట్లో అంటే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి అంటే సేబమ్ ఏమో ఎందుకు దాయాలి అనేటప్పటికి ఈవిడ అంటుంది, మీరు ఇలాంటి మంచి అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నారు కదా, అయితే మీరు దాయాల్సిందే అని చెప్పేసి అలా అంటుందన్నమాట. అంటే మిమ్మల్ని ఉండనివ్వను అన్నట్టు అలా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకా సేవం కూడా ఏం మాట్లాడుతూ సో ఈ అపార్ట్మెంట్కి ఓనర్ ఆవిడే, సో రిప్రజెంటేటివ్ కింద కూడా అవుదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత హ్యున్ అలాగే సేవం ఇద్దరు కూడా బయటకు వెళ్ళి కూర్చుంటారు. సో కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్ళి పడుకుని పోతారు. ఇంకా సేవం పడుకుని పోయిన తర్వాత హ్యున్ ఏం చేస్తాడు అంటే కిందకి వెళ్తూ ఉంటాడనమాట. అంటే హాన్ని కలుగుదామని వెళ్తూ ఉంటాడు. ఇంకా దారిలో తనకి డాక్టర్ కనిపిస్తాడు. ఇంక డాక్టర్ కనిపించిన వెంటనే డాక్టర్ అంటాడు, నేను క్వారంటైన్లో ఉండమన్నారు, నేను అంతా క్లీన్గా ఉన్నానంట, క్వారంటైన్ నుండి వచ్చిన తర్వాత నీ పని చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి హ్యున్ అంటాడు, నువ్వు క్వారంటైన్లో హ్యాపీగా ఉండు, దాని తర్వాత నేను జైల్లో పెడతానులే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత హ్యున్ అయితే హాన్ దగ్గరికి వెళ్తాడనమాట. సో హాన్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఈ నెక్స్ట్ టాబ్లెట్స్ దొరికాయి, అంటే ఈ నెక్స్ట్ టాబ్లెట్స్ వల్లే కదా ఈ డిసీజ్ వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత హ్యున్ ఏం చేస్తాడు అంటే ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ని కలవడానికి వెళ్తాడు. సో తనైతే మొత్తం అంతా కూడా కట్టేసి ఉంటారనమాట. సో అప్పుడు అసలు ఏమైంది తినకి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే ఈవిడ చనిపోయింది, సో చనిపోయినా సరే తను ఇంకా ఏదో కోరుకుంటుంది, సో ఆ చనిపోయిన తర్వాత ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయింది తనకి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ హ్యూన్కి అర్థమవుతుంది అనమాట. సో హ్యూన్ ఏమంటాడు అంటే మీ చావుకి కారణమైన వాళ్ళని నేను ఎలాగైనా సరే జైల్లో పెడతాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అలా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఈ హాన్ని చూపిస్తారనమాట. సో హాన్ ఏం చేస్తాడు అంటే డ్రగ్ డీలర్ ఉంటాడు కదా, సో తన్ని పోలీసులకి అప్పచెప్పడు, కావాలని చెప్పి ఈ మ్యాడ్ పర్సన్స్ ఉంటారు కదా, సో ఆ ట్రక్లో కూర్చోబెడతాడు. ఇంకా అక్కడికి వెళ్ళి ఈ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టాబ్లెట్స్ని నువ్వు ఆ అపార్ట్మెంట్లో ఎవరికైనా స్మగుల్ చేసావా చెప్పు నాకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టారు, నేను చెప్తే మీరు నన్ను ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోతారా, నన్ను కాపాడతారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి హాన్ అంటారు, నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మళ్ళీ ఈ ముసలావిడిని చూపిస్తారు. సో ఈ ముసలావిడైతే నీరసంగా ఉంటుందన్నమాట. సో ఈ ముసలావిడిని అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తర్వాత రోజు ఈ హాన్ వాళ్ళ అసిస్టెంట్ హ్యూన్కి కాల్ చేసి ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ చనిపోయింది అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు హ్యూన్ ఏమో చాలా థ్యాంక్స్ నాకు చెప్పినందుకు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆవిడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ వస్తాయి కదా, సో వాటిని తీసుకుని ఏం చేస్తాడు అంటే వెంటనే డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా మొత్తం అంతా చెక్ చేయాలి
నేను ఇక్కడంతా అని చెప్పేసి. ఇంకా డాక్టర్ అయితే ఆ ఇంట్లో ఉన్న బ్లడ్ స్టెయిన్స్ అన్నిటిని కూడా తుడిచేస్తాడనమాట. ఇంకా తుడిచేసి ఇంకా తనైతే చాలా అంటే ఇన్నోసెంట్ లాగా ఉంటాడు. ఇంకా అప్పుడే హ్యున్ అయితే మీ ఆవిడ చనిపోయింది అని చెప్పంగానే ఆ డాక్టర్ కావాలని చెప్పి ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు. అంటే చాలా డల్‌గా ఉన్నట్టు. అదంతా కూడా హ్యున్ గమనించేస్తాడు. ఏంటి బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసేసావా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి ఆ డాక్టర్ అంటాడు, అవును నాకు బ్లడ్ స్మెల్ పడదు అందుకే క్లీన్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి హ్యున్ అంటాడు, నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, మీ ఆవిడని నువ్వే చంపావని నాకు తెలుసు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి డాక్టర్ అంటాడు, ఎలా ఎందుకు అరెస్ట్ చేస్తావు, మా ఆవిడ అంటే పరిగెట్టడం అందరూ కూడా చూశారు, అయినా సరే తను ఎలా చనిపోయింది నేను నా వల్ల ఎందుకు చంపాను అని చెప్పేసి అంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి హ్యున్ అంటాడు, నువ్వు మీ ఆవిడని అంటే గోల్డ్ స్టిక్తో కొట్టావు అన్నట్టు మాకు రిపోర్ట్స్ వచ్చాయి అనేటప్పటికి ఇంకా డాక్టర్ అంటాడు, అవును తను జాంబీ లాగా అయ్యి నా మీదకి వచ్చేస్తుంటే నేను కొట్టాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో హ్యున్ ఏం చేస్తాడు అంటే ఆ మేనేజర్ని ప్రూఫ్ కింద తీసుకొస్తాడనమాట. ఇంక ఈ డాక్టర్ అయితే మాట్లాడడానికి లేదు, తను లాక్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో హాన్ ఏం చేస్తాడు అంటే ఈ సేబమ్ని కలవడానికి వస్తాడు. సో సేబమ్ని కలవడానికి వచ్చి ఏం చెప్తాడు అంటే, నేను ఆ డ్రగ్ డీలర్తో మాట్లాడాను. సో డ్రగ్ డీలర్ ఏం చెప్పాడు అంటే తను ఇక్కడుండే జిమ్లో వాళ్ళకి ఈ టాబ్లెట్స్ అన్నిటినీ కూడా అమ్మాడంట. సో అక్కడ జిమ్లో పనిచేస్తారు కదా, సో వాళ్ళందరూ ఏమో జిమ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, ఎందుకంటే వెయిట్ తగ్గిపోతారు అని చెప్పేసి అందరికీ కూడా ఇల్లీగల్గా ఈ డ్రగ్స్ అన్నీ అమ్మటం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు చెప్పాలి అంటే మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల్లో జాంబీస్ లాగా మారిపోతారు. అంటే ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది మీ అపార్ట్మెంట్లో వాళ్ళకి. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఇది మాటలన్నీ విన్న తర్వాత మన సేవం అయితే షాక్ అవుతుంది. సో తనేమంటుంది అంటే, లేదు నేనైతే ఎప్పుడు ఇలా పారిపోవడానికి డిసైడ్ అవ్వను, మరి ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏం లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు హాన్ అంటాడు, ఒక ఆప్షన్ ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదే టైంలో మనకేం చూపిస్తారు అంటే అపార్ట్మెంట్ చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు కట్టేస్తారనమాట. అంటే అపార్ట్మెంట్ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు, లోపల నుండి బయటికి ఎవరిని రానివ్వకుండా మొత్తం చుట్టూరా గోడలు అనేవి కట్టేస్తూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత సేవం ఏం చేస్తుంది అంటే హ్యున్కి కాల్ చేసి, హ్యున్ నువ్వు బయట వాళ్ళతో గొడవ పడుకో, నేను ఇక్కడ లాక్ అయిపోయాను, నువ్వు లోపలికి వస్తానని చెప్పి కూడా గొడవ పడుకో, నిన్ను రానివ్వకపోయినా సరే నువ్వు బయట హ్యాపీగా ఉండు, నేను ఎలాగన్నా ఇక్కడ బాగానే ఉంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా హ్యున్కి అయితే అర్థం కాదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో హ్యున్ అయితే ఆ డాక్టర్ని అంటే జైలుకి తీసుకెళ్లాలని చెప్పేసి లిఫ్ట్లోంచి కిందకి దిగుతాడు. ఇంకా హ్యున్ని చూసిన వెంటనే సేబం ఏం చేస్తుంది అంటే స్పీడ్గా వచ్చేసి హ్యున్ని పట్టుకుంటుంది అనమాట. పట్టుకుని నేను ఒక్కదాన్నే అయిపోతానని అనుకున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఇదే టైం అనుకుని ఈ డాక్టర్ ఏం చేస్తాడు అంటే అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంకా హ్యున్ అంటాడు, నేను ఆ డాక్టర్ని పట్టుకోవాలి ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి సేబం అంటుంది, పర్వాలేదు తను ఎంత పారిపోయినా సరే ఎక్కడికి పారిపోలేడు, ఇంకా అందరం కూడా ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పేసి సేబం అంటూ ఉంటుంది. ఇంకా హ్యున్ కూడా సరే అని చెప్పేసి ఇంకా తన్ని పట్టుకుని అంటే ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో మనకి ఏం చూపిస్తారు అంటే అపార్ట్మెంట్ అంతా కూడా సీల్ చేసేయటం చూపిస్తారు. సో లాక్డౌన్ అనేది చేసేస్తారనమాట అపార్ట్మెంట్ మొత్తానికి. మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద గోడలు కట్టేసి అపార్ట్మెంట్ లోపలికి ఎవరిని రానివ్వకుండా బయటకి ఎవరిని రానివ్వకుండా ఇలా చేస్తూ ఉంటారు. సో అపార్ట్మెంట్ అయితే లాక్ అయిపోయింది. ఇంకా నెమ్మదిగా ఈ డిసీజ్ అనేది అందరికీ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. మరి మన సేబం అలాగే హ్యున్ ఇద్దరు కూడా ఎలా సర్వైవ్ అవుతారు ఇలాంటి ప్లేస్లో అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.